నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గడిచిన 5 ఏళ్లలో అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే కామారెడ్డి డిక్లరేషన్ను ప్రభుత్వం అమలు చేయాలన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవన్న మాజీ మంత్రి కాకాని ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకరించారు సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ రాజధాని అమరావతి అన్న మాటపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు ఆదివారం ఆమె సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు బీజేపీలో చేరారు అనంతరం ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు స్టీల్ ప్లాంట్ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయక సహకారాలు అందిస్తోందని పురంధేశ్వరి భరోసా ఇచ్చారు సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతికి అతీతుడు కాదు ఏ విధంగా మద్యంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం స్కామ్ మనందరికీ తెలుసు అదే రకమైనటువంటి మద్యం స్కామ్ అక్కడ జరిగినటువంటి సందర్భంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్లు కావచ్చు అదే విధంగా ఈ డ్రైనేజ్ గార్బేజ్ ఏదైతే ఉంటుందో చెత్త ఆ విధానం కావచ్చు చివరికి యమునాని కూడా నది యమునాని కూడా సవ్యంగా వారు బాగు చేయకుండా ఏ విధంగా పాడు చేశారో ప్రజలందరూ కూడా గమనించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గద్దె దించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రజలు ఓటు అందరికి బయటకు వచ్చి ఓటు వేసినటువంటి సందర్భంలో ఆపు కూడా ఇవాళ ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఇందాక చెప్పారు నిన్న మొన్ననే ఒక 3-4 రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు దేశానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయాలి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తికి అనుగుణంగానే నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్న మొన్నటి వరకు మధ్యతరగతి వారు మా గోడు ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు అనేటువంటి భావన ఆందోళనలో వారు ఉన్నటువంటి సందర్భంలో మేము కేవలం ధనికులో లేదా పేదవారు కాదు మధ్యతరగతి వారి మనోభావాల్ని కూడా మేము గుర్తెరుగుతాం అనేటువంటి భావనతోటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ గమనించవలసినటువంటి విషయం రాజ్యాంగాన్ని చేతపుచ్చుకుని ఆ రాజ్యాంగ పుస్తకాన్ని చేతపుచ్చుకుని గాల్లో తిప్పుతూ జేబులో మా జేబులో రాజ్యాంగం ఉన్నది అనేటువంటి ఒక అహంకార ధోరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిందో దాన్ని సుస్పష్టంగా ఇవాళ దేశ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అనేటువంటి విషయం ముందు వారు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో బీసీల సమావేశంలో పాల్గొన్న ఆయన కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి హామీ నిలబెట్టుకోవాలని కోరారు రిజర్వేషన్పై నిర్మాణం కాదు చట్టబద్ధత కల్పించాలన్నారు కాంగ్రెస్ పాలనలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అణచివేయబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే వెనుకబడిన వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్మాణం అంటే ఈరోజు ఈ యొక్క దేశ నిర్మాణం కావచ్చు జిల్లాల నిర్మాణం కావచ్చు రాష్ట్రాల నిర్మాణం
ఏదైతే వెనుకబడిన తరగతులు, అనగారినటువంటి ప్రజలు, మైనారిటీలు 100% ఉన్నటువంటి మన వర్గాలే ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతాంగం కావచ్చు, రెండో వైపున కులవృత్తులు కావచ్చు, అంటే ఏదన్నా తీసుకోండి, మనిషి జననం నుంచి మరణం వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మనం లేదే సమాజం లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మనల్ని అడుక్కున్న స్థాయిలోనే పెట్టిదే తప్ప ఏ రోజు ధైర్యంగా కాలం ఎగిరేసుకున్నటువంటి పరిస్థితి జరగలేదు. అయితే 2001 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి విజన్ ఆధారంగా మన పల్లెల్లో, పట్టణాలు ఏ సమాజాన్ని పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతోనే వారి అధికారంలోకి రాగానే 5,000 కోట్ల రూపాయలు మన సమాజం కోసం ఖర్చు పెట్టిన దాఖలా లేవు. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో 9 సంవత్సరాలలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్. దీంట్లో రైతు బంధు తీసుకున్నా, రైతు బీమా తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, మరి బీసీ బంధు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది బీసీ వర్గాలు. ఇప్పుడే మధుసూదనాచారి గారు చెప్పినట్టు మొట్టమొదటి శాసనసభ స్పీకర్ చరిత్రలో ఉండదు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు ఎట్లుంటుందో తొలి శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ రోజు ఒక బీసీ బిడ్డ అయినటువంటి మరి మధుసూదనాచారి గారు తొలి స్పీకర్. మరి అదేవిధంగా స్వామి గౌడన్న ఆ రోజు ఉద్యోగ సంఘాల నుంచి మరి వారిని శాసన మండలికి పంపేయడమే కాకుండా వారిని కౌన్సిల్ చైర్మన్ గా, అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. అంటే వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలి, వీరిని సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, మరి వైద్య పరంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి సంకల్పం వారికి ఉంది. వారు అనేక సందర్భాల్లో చెప్పారు, మన బిడ్డలకు 193 కులాలు అంటున్నారు కానీ దగ్గర 120-130 కులాలకు ప్రాతినిధ్యమే వస్తలేదు చట్టసభల్లో అని చెప్పి వారు పదే మాట్లాడినటువంటి సందర్భం. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారని, అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులపై వైసీపీ అధికారంలోకి రాగానే చర్యలు తప్పవని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ మంత్రి నారాయణ, కోటంరెడ్డి బ్రదర్స్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులో, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తని తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు ఆ పిల్లవాడు, నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు. రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలు అంట లెక్క అంట. ఒక రౌండ్ వేస్తే 40 దెబ్బలు. ఎస్ఐ మనోజ్ రౌండ్కి 40 దెబ్బలు లెక్కన పాపం రాత్రి కొట్టి 12:30కు వదిలిపెట్టి మరలా 16వ తేదీ ఉదయాన్నే రమ్మని చెప్పి 16వ తేదీ పొద్దుపోయిన దాకా నిర్బంధించి 3 రౌండ్లు. అంటే ఎంత దారుణంగా కొట్టారంటే 16, 17 ఎంత దారుణంగా కొట్టారంటే పాపం అలిసిపోయాడంట ఎస్ఐ కొట్టమన్నాడు. అంటే ఒక ఎస్ఐ కొట్టడానికి అలిసిపోయేంతగా కొట్టాడు అంటే పాపం ఆ దెబ్బలు తినేటువంటి వాడు బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో ఆలోచించారు. కాబట్టి పాపం ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఎస్ఐ మనోజ్ నన్ను కొట్టాడు, మధ్యలో సిఐ కిషోర్ బాబు వచ్చి చూశాడు, సరిగ్గా కొట్టాడా లేదా అని చెప్పి తనిఖీ చేసిపోయాడు అని చెప్పి. అంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ మీద పాపం రకరకాలైనటువంటి కేసులు బనాయించడం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరైతే ఎస్ఐ మనోజ్ అనేటువంటి వ్యక్తి, సిఐ కిషోర్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరు తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం. ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సహకరించారని, కేజ్రీవాల్ను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. దీంతో ఇప్పుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి సత్యాన్ని ఒప్పేసుకున్నాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని ఓడించింది మేమే అంటే అర్థమేంటి? బీజేపీని గెలిపించింది మేమే అంటే అర్థమేంటి? మేము జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే, ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకు పంపకుండా ఉండాలి అంటే, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి జైలుకు పంపకుండా ఉండాలి అంటే బీజేపీ చెప్పినట్టు మేము చేయవలసిందే, బీజేపీనే మేము గెలిపించాలి. ఇంత దరిద్రమా? ఒక నేషనల్ పార్టీ అయి ఉండి 55 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలి మోదీకి, ఆర్ఎస్ఎస్ కి, బీజేపీ తొత్తులైన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాబోయే సర్పంచుల ఎలక్షన్ లో, దేశంలో ఉన్న ప్రతి ఎలక్షన్ లో చిత్తుగా ఓడించి మన ప్రజాశాంతి పార్టీ మోదీని ఢీకొనగలదు, అన్ని పార్టీల్ని ఢీకొనగలదు. కనుక రండి, కదులు రండి, బీసీ ఎస్సీ ఎస్టీలారా, మోసపోకండి. ఈ సత్యాన్ని అందరికీ ప్రకటించండి, చూపించండి. బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోపు 23 లక్షలున్న బ్యాగును దుండగులు దొంగలించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి శివారులోని జాతీయ రహదారిపై ఉన్న పూజిత హోటల్ వద్ద జరిగింది. ఈ చోరీపై బాధితుడు వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అల్లూరి జిల్లా సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ బొర్రా గుహాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు బొర్రా గుహాల వద్దకు చేరుకొని కుటుంబ సమేతంగా సందడి చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని డాకు మహారాజ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శన అనంతరం ఆమెకు వేద పండితులు రంగనాయక మండపంలో ప్రత్యేక ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాకినాడ జిల్లా పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంపై కొలువు తీర్చి ఊరేగింపగా గోవింద నరసింహ నామస్మరణలతో రథాన్ని భక్తులు లాగారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు పుట్టకొండకు చేరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గడిచిన 5 ఏళ్లలో అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. కామారెడ్డి డిక్లరేషన్ను ప్రభుత్వం అమలు చేయాలన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవన్న మాజీ మంత్రి కాకాని. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకరించారు. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఇవి
ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.